హాయ్ అండి. నేనైతే తాంబూలాలు తీసుకోవడానికి మా అత్తయ్యల ఇంటికైతే వచ్చేసాను. అత్తయ్యలు అంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఈ ఇంటికి వచ్చేసి ముగ్గురు అత్తయ్యలు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. ఈ ముగ్గురు అత్తయ్యలు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో చూపిస్తాను, చూసేయండి. ఈ అత్తయ్య వచ్చేసి మూడో అత్తయ్య. మంత్రాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నారండి. ఎవరికి వాళ్ళు చదువుకుంటూ పూజ చేసుకోవడం అయితే చాలా కష్టం. అందుకే మా చిన్న అత్తయ్య దగ్గర నుంచి నేను తీసుకొని చదివాను. మా అత్తయ్య అయితే పూజ చేసుకున్నారు. ఈ చిన్న అత్తయ్య దగ్గరే ఉండిపోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే వ్రత కథ చదివాను కాబట్టి ఇంక అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వ్రత కథ చదివిన వాళ్ళకి ఫస్ట్ తాంబూలం అయితే ఇస్తారు కదండి. అలాగే ఆ అత్తయ్య నాకు తాంబూలం ఇచ్చి అప్పుడు పంపించిందండి. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మేము కూడా ఆ రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలి. కొన్ని కారణాల వల్ల అయితే చేసుకోలేకపోయాము. అత్తయ్య పూజ అయితే అయిపోయిందండి. పెద్ద అత్తయ్య దగ్గరికి తాంబూలంకి అయితే ఇవ్వాలి. ఇక్కడ మా చిన్న మామయ్య అండి మా అత్తయ్యని అయితే ఆశీర్వదించేస్తున్నారు. ఇక్కడ తాంబూలం తీసుకొని ఇంకా మా పెద్ద అత్తయ్య దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఈ ఇంటికి పెద్ద కోడలండి. ఒక్కసారి చూడండి ఎలా డెకరేషన్ చేసుకొని అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నారో. చాలా బాగుంది కదండి. అమ్మవారు అయితే చాలా కళగా ఉన్నారు. ఇక్కడ మా పెద్ద మామయ్య మా అత్తయ్యకి బాగా సాయం చేస్తారండి. డెకరేషన్ అది అంతా మా మామయ్య చేశారు. చూడండి ఎంత బాగుందో. ఈవిడేనండి పెద్ద అత్తయ్య. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారండి. ఒకసారి చూడండి నవ్వుతున్నారు. ఎందుకో మామయ్యలు ఉంటారు కానీ ఏదో ఒక జోకులు వేస్తూ ఉంటారండి. బొట్టు అయితే పెడుతున్నారు. ఇక్కడ కూడా తాంబూలం తీసుకొని మా రెండో అత్తయ్య దగ్గరికి అయితే వచ్చేసామండి. మా రెండో అత్తయ్య చూడండి వరలక్ష్మీదేవిని చాలా బాగా అయితే అలంకరించారు కదా. పచ్చని తోరణాలతో కట్టి చాలా బాగా చేశారు. బాగుంది. ఇక్కడ కూడా తాంబూలం తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామండి. అంతేనండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. బాయ్.